దశలోనిక సంఘానికి రాస్తా కొన్ని విషయాలు రాస్తున్నాడు. నేను ఈ 2వ అధ్యాయంలోకి వెళ్లే ముందు దీంట్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? చూసి చెప్పిన వాళ్ళకి దేవుని మహిమ కలుగును కాక. మనం ఒక వారం ధ్యానం చేస్తున్నామంటే ఎప్పుడు ఒక విషయాన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు స్టూడెంట్ అంటే ఎలా ఉండాలంటే నెక్స్ట్ వీక్ నేను పలానా విషయాన్ని ధ్యానం చేస్తున్నాను, లేకపోతే నేను నేర్పిస్తున్నాను, బోధిస్తున్నాను అంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు అంటే ఎలా ఉండాలంటే అంటే నేర్చుకునే ఎవరైనా కానీ, అది స్టూడెంట్స్ అనొచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఇంక పెద్దవాళ్ళు అవ్వచ్చు. నెక్స్ట్ వారం మా టీచర్ మాకు ఇది బోధిస్తున్నారు కాబట్టి ఈ వారం కనీసం దాంట్లో కొంచెం నేను ముందుగానే ఏం చేయాలి, నేర్చుకుంటే అప్పుడు ఆయన చెప్పేది నాకు అర్థమవుతుంది, ఇంకా నాకు బాగుంటుంది అనేటువంటి ఆశ ఉంటే వాళ్ళంటే ఉన్నతమైన స్థానాల్లో ఉంటారట. ప్రైజ్ లార్డ్. వారం అయిపోయాక కూడా గట్టిగా ఒక వారం అయిపోయాక కూడా దాంట్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయనగా టకటక పేజీలు తిప్పారంటే నిజంగా చాలా గొప్పలు ఉన్నారు చాలా మంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ 5 అధ్యాయాలు 5 విషయాలని మనకి నేర్పిస్తున్నాయి. ఎన్ని విషయాలు? మీరు అంత మౌనంగా ఉంటే కుదరదు. అందరూ ఊరు వెళ్ళారని బాధలో ఉన్నారా? వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. ఓకేనా? కొంచెం గట్టిగా చెప్పండి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? గట్టిగా వాసు, గట్టిగా. ఆ మధ్యలో అమ్మ తలదించేశారు. గట్టిగా గట్టిగా. ఎన్ని అధ్యాయాలు? ఈరోజు తక్కువ మంది ప్రతి ఒక్కరు నాకు కనబడతారు. ఓకేనా? 5 అధ్యాయాలు 5 విషయాలు నేర్పిస్తున్నాయి. ఎన్ని విషయాలు? గట్టిగా 5 విషయాలు, 4 కాదు, 5 విషయాలు నేర్పిస్తుంది. 1వ అధ్యాయం మాదిరి గల సంఘాన్ని నేర్పిస్తుంది, చూపిస్తుంది. ఏంటిది? గట్టిగా. సంఘం అంటే ఇలా ఉండాలి, మాదిరిగా ఉండాలి అని మనం పోయిన వారం ధ్యానం చేశాం కదా. పోయిన వారం ధ్యానం చేసిన దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఎంతమంది రెడీగా ఉన్నారు చెప్పడానికి? ఓకే. ఈ సంఘంకి పౌలు ఎన్నిసార్లు వాక్యం అందించాడు? గట్టిగా. రైట్. ఓకే. సుమారు అంచనా ప్రకారం ఎన్ని నెలలు అక్కడ పౌలు ఉండి ఉండొచ్చు? పౌలు శీల ఒక 5-6 నెలలు అనుకున్నాం మనం కదా. ఓకేనా? రైట్. తర్వాత దశలోనిక ఆ పట్టణానికి ఉన్న పాత పేరు స్లోనిక. ఓకే, రైట్. నెక్స్ట్ అది ఎవరి పేరు? రాజుగారి. ఆ రాజు పేరు ఏంటి? ఫిలిప్. రాజుగారు చూసి చెప్పద్దే, చూసి ఎవరిని చెప్పేస్తారు, వాళ్ళు చెప్పలేరు, చూసి చెప్పద్దు. ఓకేనా? రాజుగారి కూతురు పేరు ఓకే, దశలోనిక. ఆమె పేరే ఈ పట్టణానికి ఏం చేసి పెట్టారు? రాజ్యం మీద యుద్ధము గెలిచి పెట్టారు. అలాగే ఈ పట్టణానికి ఏమొచ్చింది? గట్టిగా దశలోనిక అని గట్టిగా. అప్పుడు పౌలు ప్రసంగం చేస్తున్నాడు. సుమారు ఇంచుమించు ఎన్ని లక్షల మంది అక్కడ ఉన్నారు? 2 లక్షలు. ఎంతమంది? పౌలు అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆన్సర్ చెప్పేశాను. 1 లక్ష మందిని మీరు తెచ్చారన్నా కూడా చెప్పలేరు. చూడండి ఎంతసేపు ఆలోచించారు. చూడండి నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. పోయిన వారం మీకు దశలోనిక సంఘాన్ని గురించి బాగా మంచి అనుభవం రావాలి. ఎందుకంటే వారిది మాదిరి కలిగిన సంఘం. బైబిల్లో 2 సంఘాలని దేవుడు పౌలు మెచ్చుకున్నారు. ఒకటి దశలోనిక సంఘం, మరొకటి గట్టిగా మన చర్చి పేరేంటి? ఫిలదెల్ఫియా. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, గమనించండి. ఇప్పుడు పౌలు అక్కడికి వెళ్ళి ఎన్ని ప్రసంగాలు చేశాడు? సుమారు గట్టిగా. ఓకే, ఏ ప్రసంగం చేసిన తర్వాత గొడవైంది దశలోనికలో? ఎన్నో ప్రసంగం అన్నాను? 3వ ప్రసంగం. ఏ ప్రసంగం అది? యేసుక్రీస్తు రాజని, మెస్సయ్యని, ఆయనే లోకరక్షకుడికి లోకానికి వచ్చానని ఆ మాట చెప్పినప్పుడే దశలోనికలో గొడవైంది. దశలోనికలో అయిపోయిన తర్వాత ఏం చేశారు? పౌలుని శీలని గట్టిగా రాత్రికి రాత్రి అక్కడ ఆ ఊరు నుంచి బయటికి గట్టిగా పంపించారు. ఓకే, రైట్. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పౌలు ఏ పట్టణానికి వెళ్ళాడు? ఏ ఊరు వెళ్ళాడు? అది పట్టణం పేరు ఏథెన్స్. ఎక్కడికి వెళ్ళాడు? ఏథెన్స్కి వెళ్ళాడు. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. పౌలు ఏ పట్టణానికి వెళ్ళాక మళ్ళీ దశలోనిక పట్టణం జ్ఞాపకం వచ్చింది? అయ్యయ్యో,
వాళ్ళని వదిలేసి వచ్చారు, చాలా మంచి సంఘం వాళ్ళు అని అనుకున్నారు కదా. ఏ పట్టణానికి వెళ్ళాక? ఇప్పుడే ఆన్సర్ చెప్పారు, మళ్ళీ మర్చిపోయారు. ఎక్కడికి వెళ్ళాక? గట్టిగా ఏథెన్స్కి వెళ్ళాక ఎవరు గుర్తొచ్చారు? గట్టిగా దెస్సలోనిక సంఘం ఎందుకు గుర్తొచ్చారు? ఇది మెయిన్ పాయింట్. ఎందుకు గుర్తొచ్చారు? మాదిరిగా ఉన్నారు, రైటే. అసలు కారణం ఏంటి? మాదిరిగా ఉన్నారు, రైటే. ఆ మాదిరి ఏంటిది? వాళ్ళు శ్రమలో దేవుని వాక్యాన్ని గట్టిగా అంగీకరించారు. ఓకే, వాళ్ళకి వచ్చిన శ్రమలు ఎలాంటివి? గొప్ప గట్టిగా గొప్ప ఉపద్రవం. చెప్పండి అన్నమాట. సాధారణమైనది కాదు. వాళ్ళకి భయంకర ఉపద్రవం వచ్చినప్పుడంట వారు ప్రభువుని అంగీకరించారంట. వారిలో ఇళ్లలో చాలా మంది ఏం చేశారు? హతసాక్షులయ్యారు. ఏమయ్యారు? గట్టిగా వీళ్ళు విన్న వాక్యాన్ని కొన్ని ఊర్లకు తీసుకెళ్లి ప్రకటించారు. ఆ 2 ఊర్ల పేరేంటి? మాసిదోనియా, అకయ. ఇంకా నెక్స్ట్ ఇంకో పాయింట్ ఒకటి ఉంది. ఏంటి? ప్రతి స్థలమందు. చెప్పండి గట్టిగా. ఎన్ని వాక్యాలు విన్నారు వీళ్ళు? 3 వాక్యాలు విన్నారు. ఆ 3 వాక్యాలు తీసుకెళ్లి చాలా ఊర్లకు ఏం చేశారు వాళ్ళు? అన్ని అనుకూలంగా ఉన్నప్పుడా? గట్టిగా చెప్పాలి. అది కాదు. తర్వాత ఏంటిది? గొప్ప ఉపద్రవములో వాళ్ళంట దేవుని వాక్యాన్ని తీసుకెళ్ళి చెప్పారంట. సరే, ఇప్పుడు అసలైన క్వశ్చన్. పోయిన వారం విన్న వాక్యాన్ని ఈ వారం మీరు ఎంతమందికి మీరు చెప్పారు? దేవుడు విన్న వాక్యాన్ని ఎవరు చేస్తారా అని చూస్తూ ఉంటాడు. మన ప్రార్థనలకు బదులు రావాలంటే, మనం ఆశపడిన దాన్ని దేవుడు జరిగించాలంటే, దేవుడు చెప్పిన మాటని ఎవరు చేస్తారా అని. నేను ఒక మాట చెప్పిన, ఆదివారం వాక్యం వినేది వినడానికి కాదు, విని చేయడానికి. గట్టిగా విని ఇది ఎవరు చేస్తున్నారా? వినేవాళ్ళు లక్షల మంది ఉన్నారండి, కోట్ల మంది ఉన్నారు. కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? ఆ వాక్యాన్ని విని ఆ వాక్యానుసారం నడిచిన వాళ్ళు దేవుని కృతజ్ఞత కలిగిన. విన్నవి ఎవరన్నా వింటారు? అన్ని జనులు యూట్యూబ్ పెట్టుకుని వినరా వాక్యాన్ని? గట్టిగా ఎంతమంది వింటారు? వినడం కాదు, విన్న వాక్యాన్ని ఏం చేయాలి? ఈరోజు సాక్ష్యాలు సంబంధించిన కూడా చాలా మంది సాక్ష్యాలు చెప్పారు, వారి జీవితంలో జరిగిన కార్యాలు. చూడండి, వినడం ఎవరన్నా వింటారు. దెస్సలోనిక సంఘం వినే సంఘం కాదు, విని దాన్ని వెంటనే అవలంబించే సంఘం, దాన్ని చేసే సంఘం. ఆ వారం దేవుడు ఒకళ్ళు ఉపవాస ప్రార్థనలో ఉండమన్నాడా? వెంటనే చేసేవాళ్ళు వాళ్ళు. ఒకళ్ళు ఆ వారం మందిలోకి వెళ్ళి ప్రార్థన చేయమన్నారు దేవుడు, వెంటనే చేసేవాళ్ళు వాళ్ళు. ఆ వారం ఒకవేళ దేవుడు బయటికి వెళ్ళి నీ వాక్యాన్ని సువార్త అందించుకో అని చెప్తే, వాళ్ళు పనులన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళకున్న ఖాళీ సమయాల్లో వెళ్ళి ఏం చేసేవాళ్ళు? గట్టిగా ఏం చేసేవాళ్ళు? సువార్త ప్రకటించేవారు. ఇక్కడ చూడండి, కొన్ని వాక్యాలు ధ్యానం చేద్దాం. ఈరోజు ఎన్ని వాక్యాలు మరి వచ్చే వాళ్ళని చెప్దామా లేదా? ఎవరికన్నా చేద్దామా? తల గట్టిగా ఆడిచ్చిన వాళ్ళు రైట్. నేనేం చూడను, దేవుడు వాక్యం మనకి నేర్పించేది ఎవరు? సంఘం ఎవరుది? రేపు పరలోక రాజ్యం చేర్చుకునేది ఎవరు? ఆయన చూస్తాడు లెక్కలని. ఓకే రైట్, చూద్దాం ఒకసారి బైబిల్లోంచి 2వ అధ్యాయంలో మనకు, సహోదరులారా మీ యొద్దకు మా ప్రవేశము అర్థం కాలేదు. ఎంత మంచిగా స్టార్ట్ చేస్తాను చూడండి. పౌలు అంటున్నాడు, అయ్యా మేము దెస్సలోనిక పట్టణానికి వచ్చిన మా ప్రయాస ఏమవులా? గట్టిగా ఆ పౌలు ప్రయాస వ్యర్థం కాలేదు, కానీ ఈ పౌలు ప్రయాసలో కొంచెం వ్యర్థం అవుతుంది. కొంచెం పౌలన్నా పాలన్నా ఒకటి. ఇంగ్లీష్లో పాల్ అంటారు, తెలుగులో పౌలు అంటారు. ఇక్కడ చూడండి, పౌలు ప్రయాస వ్యర్థం కాల. కొరింథీకి వెళ్ళాడు, సంఘాన్ని కట్టాడు, కొంచెం వ్యర్థమైంది. గలతీకి వెళ్ళాడు, గలతీలో సంఘం కట్టాడు, వ్యర్థము గట్టిగా. ఇక్కడ చూడండి, పౌలు అంటున్నాడు, మీ యొక్క మా ప్రవేశం ఏం కాలేదు. అందరు చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మీరు ఈ వారం అంతా మా దగ్గరికి వెళ్ళి పని చేశారు. ఆ మేస్త్రి కూలి ఇవ్వకుండా జంప్ అయిపోయాడు, ఊరు వదిలేసి పారిపోయాడు. మీకు వ్యర్థమైపోయిందా లేదా వారం పని? హలో, గట్టిగా అర్థమైందా? వ్యర్థమైపోయి మనం ఆ వారం కష్టపడిందంతా వృధా అయిపోయినట్టే.
కానీ పౌలు ఈ సంఘం విషయంలో, దెస్సలోనిక సంఘం విషయంలో ఆయన వెళ్ళి చాలా అక్కడ కూడా శ్రమలు పొందాడు. యూదులు ఆయన చంపాలనుకున్నారు. అక్కడ యేసయ్య మెస్సయ్య అని, రాబోతున్న మెస్సయ్య ఆయనని, వచ్చిన రక్షకుడు ఆయనని చెప్పినప్పుడు అనేక మంది ఆయన తరిమి కొట్టి చంపాలనుకున్నప్పుడు దెస్సలోనిక పట్టణంలో వాక్యం విన్న వాళ్ళు రాత్రి అక్కడి నుంచి ఏం చేశారు? బయటికి పంపించేశారు. కానీ ఎందుకు ఆయన ఆ మాట అన్నాడంటే, నేను మీ ఊరికి రావడం, మీ దగ్గరికి రావడం, వాక్యాన్ని బోధించడం అర్థం కాలేదని ఎందుకు అన్నాడంటే, వాళ్ళు దెస్సలోనిక సంఘం వాళ్ళు ఆ 3 ప్రసంగాలు పట్టుకొని రాష్ట్రాలు దాటేస్తున్నారు. వాళ్ళ ఊరు వెళ్ళి స్వార్థ చెప్తున్నారు, దేవుడి గురించి చెప్తున్నారు, వాళ్ళకి తెలిసిన వాక్యాన్ని చెప్తున్నారు. ఇంకో విషయం చెప్పిన 3 ప్రసంగాలని వీళ్ళే బలమైన సంఘాన్ని కట్టేసుకున్నారు. ఏం చేశారు? గట్టిగా చెప్పాలి, అసలు ఈ సౌండ్ సరిపోదు. బలమైన దైవజనుడు ఉన్నాడు వాళ్ళకి గట్టిగా. దైవజనుడు అక్కడ లేడు. దైవజనుడు వారితో పాటు లేడు. ఉపవాసాలని బలవంతం చేయాల, ప్రార్థనలని బలవంతం చేయాల. వాళ్ళు విన్న దాని ప్రకారమే వాళ్ళకి నడుచుకోవడమే. నేను మాట చెప్పనా, నడుచుకున్నప్పుడు పౌలు అంటున్నాడు, నేను మీ వద్దకు వచ్చి కష్టపడింది ఏమవులా? గట్టిగా ఒక 5-6 నెలలు కష్టపడిన ఆయనకి ప్రతిఫలం కనబడుతుంది. మీరు కొన్ని చెట్లు నాటారనుకోండి, మీ పంటలో లేకపోతే మీ పొలంలో, 1 ఎకరం పొలంలో, మీకున్న పొలాల్లో నాటారనుకోండి, నాటితే అసలు పంట కాదు, ఆ చెట్లు పెరుగుతున్నాయి కానీ విత్తనాలు రావట్లా, ఫలాలు రావట్లా, ఏమీ రావట్లా. ఎలా ఉంటది? వ్యర్థము. గట్టిగా అయ్యయ్యో మా పొలంలో ఈ సంవత్సరం రాలేదు, పంట రాలేదే, రైతులు ఎంత బాధపడతారు కదా. మరి మన పొలములో, మన జీవితంలో మనం ఒక పొలము లాంటి వాళ్ళం. దేవుడు మనలో ఒక పొలములాగా ఆయన మనల్ని పోల్చాడు వాక్యంలో. మనలో కూడా ఆత్మీయ ఫలాలు రాకపోతే, మనలో కూడా దేవునికి పంట కనబడకపోతే, ఫలాలు కనబడకపోతే, దేవుడు కూడా అంటాడు, ఇదిగో వీరి వల్ల నాకేమైపోయింది? వ్యర్థమైపోయింది పంట. 2023 పంట వ్యర్థమైపోయింది, 2022 పంట వ్యర్థమైపోయింది. ఇది 2024. ఇప్పుడు అన్న ఈ పంట ఫలిస్తుందా లేదా? బాప్తిసం ఇచ్చావు అని అంటున్నాడు. ఇదిగో చెట్టున, ఇదిగో వేరున గొడ్డలు ఉంచబడింది. ఎందుకు తెలుసా? ఈ అన్ని చెట్లు ఫలిస్తున్నాయి కానీ ఈ చెట్టు ఫలించట్లా. ఈ చెట్టు ఫలాలు గట్టిగా నోరు తెచ్చి చెప్పాలి, రావట్లా. కాబట్టి ఈ చెట్టు నరికేసి ఇంకో చెట్టు పెడదాం ఇక్కడ. ఎందుకు? ఫలాలు రాని చెట్టు ఎందుకు మనకి? మరి వాక్యం విన్న మనలో కూడా ఫలాలు రాకపోతే, ఒకవేళ ఫలాలు రాకపోతే, దేవుడు అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పింది చెట్ల గురించి కాదు, మనుషుల గురించి. కొంతమంది లోకములో డబ్బు సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలైనా, కొంతమంది లోకంలో అధికారాన్ని సంపాదించడానికి, కొంతమంది రాజకీయాల కోసమే వీటి కొరకు పరిగెడుతూ ఉంటారు. కానీ ఆత్మీయ ఫలాలు, పంట విషయం ఆలోచించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఏ ఫలాలు? గట్టిగా చెప్పండి. ఏ ఫలాలు? గట్టిగా. ఇప్పుడు పోయిన వారం వాక్యం దెస్సలోనిక సంఘం వాళ్ళు 3 ప్రసంగాలు విన్నారు. ఎక్కడెక్కడికి వెళ్ళారు? మాసిదోనియాకి వెళ్ళి ఆ వాక్యాన్ని అందించారు. అక్కయ్య అనే ఊరికి వెళ్ళి వాక్యాన్ని, ఇంకా ప్రతి స్థలానికి, వారు కనబడిన ప్రతి స్థలానికి వెళ్ళి వాక్యం అందించారు. ఇది ఫలాలు రావడం. వాళ్ళ ఫలం వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంక ఊరు వెళ్ళారు. అంతేనా? హలో, ఒకవేళ అలాగే ఉన్న స్థలంలో ఏ ఫలాలు లేకుండా ఉంటే ఆ చెట్టుకి ఏం కాయనట్టు? ఫలం లేనట్టే, ఫలాలు లేని చెట్టే అది. దేవునికి ఉపయోగకరంగా లేని చెట్టే. యేసయ్య ఒకసారి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ ఏం రాలేదంట. ఆయనకి ఏం చేసింది అప్పుడు? గట్టిగా ఆకలేసింది, ఫలాలు లేవు. తిందామంటే ఆ చెట్టుకి ఫలాలు, ఆయన ఆకలి తీరలా. అయితే అక్కడ రాయబడినమాట, అది ఆ సీజన్ కాదు, ఫలాలు వచ్చే సీజను, అంజూరపు చెట్లు వచ్చే సీజను. అది ఆత్మీయ కోణంలో మనం ధ్యానం చేస్తే, నేను మాట చెప్పిన అంజూరపు చెట్టు మనమే. మనలో ఫలాలు రాకపోతే ఆయన ఆకలి కొంటాడు. ఒకసారి కొన్నిసార్లు వీళ్ళు వెళ్ళి సువార్త చెప్పాలి నా పిల్లలకి అని ఆకలి కొంటాడు ఆయన. వీళ్ళు నా బిడ్డల కొరకు రసించిపోతున్న ఆత్మల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని ఆశ కలిగి, ఆయనకు ఆశ కలిగి ఉంటాడు. ఆకలితో వస్తాడు మన దగ్గరికి. ఇప్పుడు 10 మంది దగ్గరికి వెళ్ళాడు, ఎవరు ఆయన మాట వినలా, ఫలాలు లేవు వాళ్ళకి. మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి చెప్పండి? నా దగ్గరికి వచ్చాడండి. గట్టిగా మన దగ్గరికి వచ్చాడు. మనతో చెప్పాడు, వెళ్ళి సువార్త చెప్పిరా, ఈరోజు విన్న వాక్యం కొంతమందికి చెప్పిరా,
ఆయన ఆకలితో వచ్చాడు పాపం, ఆత్మీయ ఆకలి, ఆయనకున్న బాధ, నశించిపోయే వాళ్ళు రక్షించుకోవాలి, త్వరగా దేవుని రాజ్యం సమీపిస్తుందని. వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. మనం ఏం చేసామో తెలుసా? మనం కూడా ఆయన ఆకలి తీర్చకుండా మన పనులు మనం చేసుకొని, ఆయన గురించి పట్టించుకోకుండా మన పనులు మనం చేసుకొని, ఆయన గురించి కనీసం ఆయన మాటను కూడా పట్టించుకోకుండా మన పనులు మనం చేసుకొని, మన ఉద్యోగాలు మనం చేసుకొని, మనం చేసే వ్యాపారాలు మనం చేసుకొని, మనకు నచ్చింది మనం చేసుకొని వెళ్ళిపోతే, ఆయనకి అంజూరపు చెట్టు ఎలాగ ఆకలి తెరచలేదో మనం కూడా ఆకలి తెరిచిన వాళ్ళం అయిపోతాం. ఆకలి తెరిచిపోతే ఏం చేశాడు యేసయ్య? గట్టిగా ఏం చేశాడు? శపించాడు. నేను మాట చెప్పాను, దేవుడు నువ్వు ఇలా అయిపోవాలి అలా అయిపోవాలి శపించాల్సిన అవసరం లేదు. మనల్ని వదిలేశాడా, అయిపోయింది మన జీవితం శపించబడినట్టు. ఎలాగా? గట్టిగా గట్టిగా మా గట్టిగా చెప్పండి. నేను కిందకు వస్తాను. ఆయన మనల్ని చెయ్యి విడిచిపెడితే అయిపోయినట్టే మన జీవితం. నేను మాట చెప్పిన, దేవుడు మనకి ఏదేదో నువ్వు అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి నాశనం అయిపోవాలి ఏమంట దేవుడు. అలా చెయ్యి వదిలేడు, అయిపోయింది మన జీవితం. మన విషయంలో ఆయన ఆకలి కొన్నాడు కాబట్టి ఈరోజు మన మందిరంలో ఉన్నాం. అంతేనా? లేకపోతే ఈరోజు మందిరంలో మన మీద కనుదృష్టి గురించి మనల్ని ఎన్నుకొని, మనల్ని పిలిచి ప్రత్యేకించుకొని మందిరంలో కూర్చోబెట్టి రక్షణ అనుభవించి, మారు మనసు అనుభవించి, బాప్తిసం అనుభవించి, జీవ గ్రంథంలో మన పేర్లు రాశాడంటే మన విషయంలో నాకు ఏదో ప్లాన్ ఉంది. అంతేనా? చెప్పండి గట్టి. ఆ ప్లాన్ లేకపోతే ఇంత త్యాగం చేసి ఇక్కడ కూర్చోబెట్టాయి. దేవుడు ఎప్పుడు మన బలవంతంగా తోయకూడదు. మన విషయంలో ఎప్పుడు ఎలా ఉండకూడదు? ఇబ్బందికరంగా బాధతో మన చేత పని చేయించుకోడు. ఈ పని నువ్వు చేయి అని చెప్పంగానే చేసేయాలి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. అంతేనా? ఇబ్బందిగా దేవుడు ప్రతి దానికి నువ్వు ప్రార్థనకి వెళ్ళు, ఉపవాసానికి వెళ్ళు, మోకాళ్ళేసి ఇంట్లో ప్రార్థన చేయి, బలవంతంగా దేవుడు బాధపడతా చెప్పే స్థితిలో దేవుడు మనం ఎప్పుడు పెట్టకూడదు. దేవుడు ఈ పని చెయ్యండి అంటే గట్టిగా ఏమంటే ఆదివారం రాగానే ఎక్కడికి వెళ్ళాలి మనం? అసలు దీని విషయంలో దేవుడు పద్దాగా చెప్పాల్సిన అవసరం కూడా. ఈ వారం దేవుడు నన్ను ప్రేరేపించాలని అనకూడదు. అంతేనా? శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది, రెండో శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది, ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. ఇవన్నీ దేవుడు సంఘంలో నిర్ణయించింది. స్కూల్ అన్న తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరుగుతాయి, హాఫర్లీ ఎగ్జామ్స్ జరుగుతాయి, యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. గట్టిగా పెట్టి స్కూల్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఉండవా? చెప్పండి. ఉంటాయి. మరి సంఘానికి కూడా దేవుడు కొన్ని పెట్టాడు. దేవుడు వాక్యం ద్వారా పెట్టాడు దేవుడు. అని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. నాకు కుదరలా, నాకు టైం లేదు, నాకు సెట్ అవ్వట్లా, నా వల్ల కావట్లా. ఇప్పుడు ఒక కాలేజ్కి ఒక టైం పెట్టేసంటే ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏమంటారు? సంవత్సరం అంతా అయ్యాక అటెండెన్స్ చూస్తారు లేదా? అటెండెన్స్ని బట్టే కదా నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళాలా లేదా? లేకపోతే అటెండెన్స్ని బట్టే కదా వాళ్ళ మార్కులు అన్నీ నిర్ణయించబడతాయి. ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటే మరి సంఘం ఎంత గొప్పది? సంఘం గట్టిగా ఎంతో గొప్పది కదా. అక్కడికి వెళ్ళి చదువు నేర్చుకుని డబ్బు సంపాదించుకుంటున్నారు, ఉద్యోగాలు చేసి. ఇక్కడికి వచ్చి జీవితం బాగుపడుతుంది, ఇక్కడ బ్రతుకులు బాగుపడుతున్నాయి. ఇక్కడ దేవుడు ఎవరో తెలుసుకున్నాం, దేవుడి రాజ్యం ఏంటో తెలుసుకున్నాం, అక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకుంటున్నాం. చాలా మందికి ధనికులకి చదువుకున్న వారికి లేని భాగ్యం దేవుడు మనకి ఇచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడికి వచ్చి సంఘానికి ఏం చేస్తున్నాం? ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు చూడండి, గమనించండి. ఎందుకు ఇక్కడ పౌలు అన్నాడు మీ యొక్క మా ప్రవేశం ఏమవలా? నీట్గా ఏమవలా? పిల్లలు రాయగలిగిన వాళ్ళు మీరు అందరూ ఓ బుక్ తెచ్చుకొని ప్రతిది రాసుకోవాలి. పాయింట్స్ కన్నా కూర్చొని అయినద్దు, ఓకేనా? చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. మా యొక్క అయ్యా మేము మీ ఎందుకు రావడం, మా ప్రయాసం ఏమవలా? వ్యర్థము ఏమవలా? వ్యర్థం కాల. మా ప్రయాసం అర్థం కాల. పౌలు ఏ సంఘాన్ని గురించి ఈ మాట చెప్పాల. ఒకసారి ఒక కొరింథీ సంఘానికి రాస్తా, యేసుక్రీస్తు శరీరం అనబడిన సంఘాన్ని ఏం చేశారు? గట్టిగా 4 ముక్కలు చేసేసుకున్నారు మీరు. ఒకడేమో పౌలు వాడు అంటాడు, ఒకడేమో నేను అపోలో వాడిని అంటాడు, మరొకడు ఏమంటారు? క్రీస్తు వారం అంటారు, మరొకడు పౌలు చెప్పేశారు. పౌలు, అపోలో, క్రీస్తు. చూడండి, ఇక్కడ పౌలు ఎక్కడ మాట్లాడు మాట అంటాడు. రెండో వాక్యం చూద్దాం.
మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు ఏం చేసాం? బోధించుటకై మన దేవుని ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఆ తర్వాత మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. రెండో వాక్యం చూద్దాం. ఇక్కడ అంటే చూడండి, మేము ఫిలిప్పులో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు పొందాం. ఎన్నో, గట్టిగా చెప్పాలి, విని విడిచిపెట్టదు. మీ మైండ్ లోకి వేస్ట్ అయిన చెత్త ఎక్కించుకునే బదులు ఆ యూట్యూబ్లు చూసి సత్యమైన దేవుని వాక్యాన్ని ఎక్కించుకోండి, మీ జీవితానికి ఉపయోగపడుతుంది. చూడండి ఇక్కడ ఏమంటాడు, మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటంతో దేవుని స్వార్థను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటే మరి మీకు తెలియదు. ఎన్నో శ్రమలు పొందాం. కానీ ఇక్కడ పౌలు మూడో వాక్యం అంటాడు, ఏలనగా మా బోధ కపటమైనది కాదు, రెండోది అపవిత్రమైనది కాదు, తర్వాత మోసయుక్తమైనది. ఏమండి, ఎందుకు పౌలు ఇది అన్నాడంటే, ఆ కాలంలో కపటమైన బోధలు చేసిన వాళ్ళు ఉన్నారండి, ఉన్నారు కాబట్టి ఈ మాట రాస్తుంది. తర్వాత అంటాడు అపవిత్రమైనది, గట్టిగా అపవిత్రమైనది కాదు. ఏమండి, అదేంటి వాక్యం అపవిత్రమైనది కాదంటాడండి పౌలు? వాక్యం అపవిత్రమైనది కాదంటున్నాడేంటి అంటే, కొంతమంది రకరకాలుగా సాతాను చేత ప్రేరేపించబడి వాక్యాన్ని కూడా తప్పైన కోణాల్లో చెప్పేసి కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారండి, అప్పుడే కాదు, ఇప్పుడు కూడా వాక్యాన్ని కపటంగా తెలివిగా చెప్పిన వాళ్ళు చాలా మంది, వాళ్ళ అవసరాల కోసం చెప్పేవాళ్ళు ఉన్నారు. లేకపోతే వాళ్ళకి ఇంకా ఏదైనా మేలు జరగడానికి చెప్పుకునే వాళ్ళు గట్టిగా వాక్యాన్ని టోటల్ గా మార్చి పవిత్రమైన వాక్యాన్ని అపవిత్రంగా బోధించే వాళ్ళు కూడా. మొన్నకైనా చెప్తున్నాడు యూట్యూబ్ లో, పరలోకంలో పాపం జరుగుతుందంట. ఇంకెందుకు మరి ఇంకప్పుడు పరలోకం? ఇంకా పరలోకం ఎందుకంటే, పరలోకంలోనే పాపం జరిగితే దానికోసం ఎందుకు సిద్ధపడాలి మనం? అది దేవుడు ఉండే స్థలం. అక్కడ ఒక శబ్దం వినపడుతుంది. ఎవరు చెప్పగలరు ఏ శబ్దం అది? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దూతల చేత ఆయన కొనియాడబడి, ఆయన అంత పరిశుద్ధుడు అక్కడ ఉంటే ఆ స్థలం ఏమై ఉంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది. దాని కొరకే కదండి ఈ ప్రయాస. అంటే వాక్యాన్ని అపవిత్రంగా బోధించే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక సంఘం ఉంది. ఆ సంఘం ఏమని బోధిస్తున్నారు తెలుసా? ఇప్పుడు బ్రహ్మాం అని ఆయన వస్తారంట, యేసుక్రీస్తు లాగా. బ్రహ్మాం అని ఆయన ఒక దైవజనుడు ఒకప్పుడు. మరి ఆయన ఏం బోధించాడో తెలియదు, చచ్చిపోయాడు పాప ఆయన. వాళ్ళ అనుచరులు, వాళ్ళ సంఘం ఇప్పుడు ఏమని బోధిస్తుంది తెలుసా? బ్రహ్మాం వస్తాడు త్వరలో, రెండో రాకల్లో బ్రహ్మాం వస్తాడు. బ్రహ్మాం రావడం అంటే బైబిల్ అక్కడ బ్రహ్మాం వస్తాడు రాసింది, యేసుక్రీస్తు వస్తాడు రాసింది. మనం కూడా జ్ఞానంగా ఉండాలి. ఇంకొక సంఘం బోధిస్తుంది ఏంటో తెలుసా? ఒక ఆయనేమో బ్రహ్మాం వస్తాడు, ఇంకొక ఆయనేమో కుర్చీ వేసి అక్కడ దేవదాస్ గారు వస్తారు. దేవదాస్ గారు మంచి సేవ చేసిన దైవజనుడు. ఆయన ఎక్కడ నేను రెండో రాకల్లో వస్తానని చెప్పలా, చెప్పింది ఒకే ఒక ఆయన, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. చెప్పండి గట్టిగా, ఎవరైనా గట్టిగా. ఇప్పుడు కూడా చాలా చర్చిల్లో కుర్చీ వేసి ఉంటుంది ఆ బలిపీఠం మీద. ఎందుకంటే దేవదాస్ గారు వచ్చి కూర్చుంటారట. దేవుని ఆత్మస్వరూపిగా వస్తానన్నట. దేవదాస్ గారు వస్తున్నారా? ఇది తెలిసిన ఏసన్న గారు ముందే చెప్పారు, అరే బాబు నేను చచ్చిపోతే నా బాడీని తీసుకెళ్ళి ఎక్కడ సముద్రంలో ఇసిరేసాయి, చేపలు తినేస్తాయి, లేకపోతే వీళ్ళు ఏదో ఒక పిచ్చి పిచ్చి బోధలు కనిపెడతారు తర్వాత వచ్చినట్టు. చూడండి ఇక్కడ పౌలు అంటాడు, ఏలైనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది. చాలా మంది నేనే క్రీస్తునని చెప్పుకుంటారని వేసే ముందే చెప్పండి గట్టిగా. అది ఏ బోధ? కపటమైన బోధ. రెండోది అపవిత్రమైన బోధ, మోసకరమైన బోధ. ఇవన్నీ బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా నేనే క్రీస్తునని చెప్పుకుంటుంటే ప్రజలు వెనకాల పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను గత సారి ఆనంద్ బ్రదర్ చర్చిలో ఎవరెవరు నేను ఇప్పుడు క్రీస్తునని చెప్పుకుంటున్నారు వాళ్ళ ఫొటోస్ అన్ని కూడా వేసి చూపించాను నేను టీవీలో. ఈసారి మళ్ళీ చూపిస్తాను, అందరూ వచ్చాక ఒకసారి మరొకసారి హెచ్చరిస్తే సంఘాన్ని బాగుంటుంది. నేనే క్రీస్తుని. ఒక ఆయన అయితే చేతుల్లో కూడా మేకులు కొట్టించేసుకున్నాడు. ఒక ఆయన, నేను అన్న తలకాయ మీద ఒక దెబ్బ కొట్టాల్సింది మేకేసాను. చేతుల్లో మేకులు కొట్టించుకొని నేనే క్రీస్తు. ఏసై చెప్పాడు, నేను తర్వాత ఇంకెవరు రారు, వచ్చే వాళ్ళందరూ కూడా తప్పైన బోధలు చేసేవాళ్ళు వస్తారు. ఎంతమంది ఇప్పుడు నాకు తెలిసి నా అంచనా ప్రకారం ఒక 18-19 మంది ఇప్పుడు ఉన్నారు
నేనే క్రీస్తుని చెప్పుకున్న సంఘాలు స్టార్ట్ చేసిన వాళ్ళు. జనాలు కూడా అలాగే పరిగెడుతున్నారు. కానీ యేసే అన్నాడు, నేను మళ్ళీ వస్తే ఎక్కడికి వస్తా? గట్టిగా మధ్యాకాశానికి వస్తాను, దగ్గర భూమి మీదకి వస్తానని చెప్పలేదు. సంఘం ఏమవ్వాలి? గట్టిగా సంఘం ఎత్తబడుతుంది కానీ ఆ స్థలంలోకి యేసయ్య మళ్ళీ రెండోసారి ఇక్కడ భూమి మీదకి రాడు. ఇదే మన గుర్తు, ఇదే మన గుర్తు. ఈ కపటమైన బోధలు, రకరకాలైన బోధలు. ఒక ఆయన అంటాడు యేసయ్య ముస్లిం అంట. ఏంటంట? మీరు ఎక్కడ పుట్టాడు మరి నాకు అర్థం కావట్లేదు. బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తాను. యూదుల మధ్యలో పుట్టాడు, ఇశ్రాయేల్ దేశంలో పుట్టాడు, యెరూషలేములో పుట్టాడు, బెత్లెహేములో గ్రామంలో. చెప్పండి, ఇండియాలో ఉన్న, తమిళనాడులో ఉన్న కోయంబత్తూరు ఎలా ఉందో, యెరూషలేములో ఉన్న ఆ గ్రామంలో బెత్లెహేములో ఆయన గట్టిగా పుడతాడని ఉంది. ఆయన చెప్పినట్టుగానే అక్కడే పుట్టాడు. మరి యూదులు ముస్లిం ఎలా అవుతారండి? యూదులకి ముస్లింకి సంబంధమే లేదు. ఇప్పుడు గొడవలు కూడా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నాయి, యుద్ధాలు కూడా. మరి వీళ్ళు ఒకటైతే, యూదులను ముస్లింలు ఒకటైతే మరి యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు? ఈవెన్ నిన్న కూడా భయంకర బాంబు బ్లాస్ట్. నిన్న రాత్రి ఒక ఊరు లేచిపోయింది నిన్న. చూడండి, చాలా మంది రకరకాల కపట బోధలు. యేసయ్య ఎవరంటే ఏం చెప్పాలి? ముస్లిం అని చెప్పాలా? ఏం చెప్పాలంటే గట్టిగా చెప్పండి ఆ మాట. గట్టిగా మీకు అందరు గుర్తుండాలి ఈ మాట. ఎక్కడ? ఎవరు? గట్టిగా యూదుడు. హల్లెలూయా. ఆయన క్రీస్తు కాబట్టి అక్కడి నుంచి క్రైస్తత్వం స్టార్ట్ అయింది. ఆయన పేరు మీద క్రైస్తత్వం స్టార్ట్ అయింది. ఏమంటే ఈ క్రైస్తత్వం కూడా ఎక్కడ కూడా మతముగా చెప్పలే యేసయ్య. ఎక్కడ కూడా మతాన్ని స్థాపించడానికి వచ్చాను, క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి వచ్చాను అని ఎక్కడో చెప్పలా. దేశీయులు, ఈ గవర్నమెంట్లు పెట్టారు ఇది క్రైస్తవ మతం అని. కానీ యేసయ్య ఎక్కడ చెప్పినా నేనే మార్గం అన్నాడు. కానీ నేనే సంస్థను స్థాపించడానికి, కులాన్ని స్థాపించడానికి, మతాన్ని స్థాపించడానికి వచ్చానని ఎక్కడ కూడా ఆయన బోధలు ఎక్కడన్నా పరలోక రాజ్యాన్ని గురించే బోధించి చూపించాడు. కానీ నా కొరకు రాజ్యాన్ని కట్టుకోవడానికి ఇక్కడికి వచ్చానని ఎక్కడ కూడా చెప్పండి గట్టిగా. ఏం చేయాల? తర్వాత చూడండి, కపటమైన బోధ, అపవిత్రమైన బోధ, తర్వాత మోసయుక్తమైన బోధ. ఎంతమంది రోజు మోసాలు చేసేస్తున్నారు వాక్యాన్ని పెట్టుకొని. కొన్ని సంఘాల్లో అంత ఆశీర్వాదమే. ఏంటిది? పాపాన్ని ఖండించడం లేదు. తప్పు చేసిన ఖండించే దేవుని సంఘం ఒకటే, దేవుని వాక్యం. గట్టిగా అక్కడ కూడా ఖండించకపోతే, వాక్యం ద్వారా ఖండించబడకపోతే ఇక ఎక్కడ బాగుపడతారు ప్రజలు? పాపాన్ని అంటే ఒకరి చెవులో ఒకరు చెప్పేసుకోవాలంట. ఏంటంటే ఎంత మోసం చూడండి. దైవజనుడి చెవులు అంటే ఇలా చెప్పేస్తే మన పాపం క్షమించబడిపోతే ఇంక దేవుడు ఎందుకు? ఇంకా ఉన్నాయి కొన్ని సంఘాల్లో. దైవజనుడి చెవులోకి వెళ్ళి ఏం చేయాలంట? నేను పాపం చేశాను, ఈ పాపం చేశాను, నేను ఇలా చేశాను అంటే ఆయన నువ్వు క్షమించబడును గాక అంటాడంట. ఇంక మరి దేవుడు ఎందుకు? క్షమించే దేవుడే కదా, ఆయన ఒక్కడే కదా, ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. కాబట్టి క్షమించే యొక్క అధికారం కూడా ఆయనకి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. అందుకనే మనం పాపం చేసినప్పుడు మనుషుల ముందు కాదు, మన మోకాళ్ళేసి దేవా నేను నిజంగా తప్పు చేశాను, నన్ను క్షమించని మందిరంలోకి వెళ్ళి ఇద్దరు ప్రార్థన చేసిన సుంకరి పరిశీలనలో ప్రార్థన చేశారు. గుండెలు బాదుకొని రొమ్ము కొట్టుకొని ప్రభా నన్ను క్షమించని అని అడిగారు. మనం ప్రార్థన చేసి క్షమించమంటే దేవుడు ఒక్కడే క్షమించగలరు. ప్రైజ్ లార్డ్. అలా క్షమించేటట్టు నేను ఎంతమందికి క్షమించాను మన మందిరంలో. మనకి ఏదైనా గొడవలు సమస్యలు ఉంటే క్షమించడం అది వేరు. అది కాదు. పాపం విషయంలో క్షమాపణ ఎవరు చేయాలి? అది ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాల్సింది, ఆయన క్షమించాల్సిందే. మన పాపాన్ని తుడిచివేయగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఆయన రక్తంతో కడిగి వేసే శక్తి ఎవరికి ఉంది? పాత నిబంధనలు మనం చూస్తే గొర్రెలు బలిచ్చారు, పౌరాలు బలిచ్చారు. కానీ ఆ రక్తము కూడా మనుషుల పాపాన్ని పవిత్రపరచలేకపోయిందంట. అలాంటప్పుడు దైవ సేవకుడు వెళ్ళి చెవులోకి వెళ్ళి చెప్పగానే ఈ పాపం క్షమించబడును గాక అంటే అయిపోయిందా? మోసకరమైన బోధలు, భయంకర మోసకరమైన బోధలు ఎక్కువైపోతున్న ఈ దినాల్లో ఈ దశలోనిక సంఘం వారు ఎంత బలంగా దేవుని కొరకు నిలబడ్డారో చూడండి. పౌలు అంటాడు, ఎంత ఆయన బోధ విషయంలో ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు చూడండి. నేను ఎక్కడ కూడా మిమ్మల్ని బోధలో మోసము, కపటముగా బోధ, అపవిత్రమైన బోధ, వాక్యాన్ని ఉన్నట్టుగా మీకు బోధించా.
ఆ వాక్యాన్ని ఉన్నట్టుగా గట్టిగా బోధించా. ఎంత ధైర్యంగా చెప్తాను. ఇంకోటి నేను కూడా చాలా స్పష్టంగా చెప్పాను. మన చర్చిలో చాలా మంది చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చదువుకున్న వాళ్ళు అయితే టక్కటక్క చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. వాళ్ళ ఇంటికి వెళ్ళాక మళ్ళీ బైబిల్ తీసారు కరెక్టో కాదో చదువుకునే జ్ఞానం వాళ్ళకి ఉంటుంది. చదువు లేని వాళ్ళు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా బోధించాను నేను కూడా. ఒకళ్ళు నేను ఏ పాయింట్ మిస్ చేసి చెప్పినా అది వాళ్ళ జీవితంలో అదే అయిపోతుంది, ఉండిపోతుంది ఎన్ని సంవత్సరాలు అయితే. సాతాను కూడా ఇలాంటి పాయింట్లో పట్టుకుంటాడు, అంతేనా? సత్యమైన వాక్యం మనకి వినబడినప్పుడు సాతాను మన దగ్గరికి ఆ వాక్యాన్ని రానికుండా మన మీద ప్రభుత్వం చేసి ఆపుతాడు. కానీ ఏదైనా చిన్న మిస్టేక్ ఒక రాంగ్గా చెప్తే, రాంగ్ లీడింగ్ ఇస్తే సాతాను అది పట్టుకొని పాస్టర్ గారు చెప్పారు ఈరోజు వెళ్ళిపో. దేవుని కుడి హస్తం అద్భుతములు చేశానంటే ఎడం చేతిలో శక్తి లేదని కాదు అంటాం. ఆయన మాటలు, ఆయన తలంపులు, ఆయన ఆలోచన, ఆయన శరీరంలో, ఆయన చేతిలో అన్నింటిలో ఏముంది? అద్భుతం ఉంది. ఆయన ఆత్మస్వరూపమైన మనిషిలాగా మనలాగా ఆయన శరీరాన్ని ధరించిన వాడు కాదు ఆయన. చూడు పౌలు అందుకే అంటున్నాడు, ఏలైనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. 4వది చూద్దాం. సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమే, మనుషుల్ని సంతోషపెట్టే వారము కాక మన హృదయములను పరీక్షించి దేవుణ్ణి సంతోషపెట్టే వారమే బోధించుచున్నాము. ఆయన అంటున్నాడు చూడు పౌలు, అయ్యా మేము మనుషుల్ని సంతోష పెట్టాలని ఏం చేయట్లా? గట్టిగా నేను ఇంకో మాట చెప్పనా, మనం కూడా మనుషుల్ని సంతోష పెట్టే బోధ చేసుంటే ఈరోజు మన సంఘం దీనికి 3 రెట్లు ఇంకా పెరుగుండేది. మీరు డీజేకి వెళ్ళి మీరు చేసుకున్న నాకేం పర్లేదు అన్నాను అనుకోండి, ఆ బోధ చేస్తుంటే నేను పొద్దున వస్తా, పెళ్లి చేసేస్తాను, వెళ్ళిపోతా, తర్వాత మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకుని అనుంటే ఎంతమంది ఉండేవాళ్ళు మన చర్చిలో. మగపిల్లలు ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళు ఈరోజు మన చర్చిలో. అది ఖండించడం వల్ల చాలా మంది ఆగారు అక్కడ. అందుకే అంటాడు చూడండి, మనుషులు సంతోషపెట్టే బోధం ఏం చేయట్లా. ఈవెన్ దైవజనులు ఎవరైనా డీజేలు పెట్టిన నేను డైరెక్ట్గా చెప్తాను మొహం మీద, దయచేసి మనమే చేయకూడదు, మనమే చేస్తే ఇలాగ మనుషులు సంతోషపెట్టు. పౌలు ఎంత బలంగా చెప్తున్నాడు, మేము మనుషులు సంతోషపెట్టు బోధ చేయట్లా, మేము దేవుని సంతోషపెట్టు బోధ చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి బాగా కఠినంగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే ఒక ఆయనకి బాగా గుచ్చుకుంది వాక్యం. ఈవెన్ ఆయనకి అలా గుచ్చుకుంది, ఆయన ఆ తప్పు చేశాడు నాకు కూడా తెలియదు. దేవుడు మాట్లాడేసారు, అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత 2వ వారం రాల, 3వ వారం రాల, 4వ వారం మనల్ని ఎందుకో పరిచయకి వెళ్తే అక్కడ చెప్పాడ పాస్టర్ గారు ఆ రోజు చాలా కఠినంగా చాలా గట్టిగా గద్దించి చెప్పారు, నా గురించే చెప్పారు. నువ్వు ఆ వెంటనే మనల్ని అడిగంట, నువ్వు ఆ తప్పు చేసిన పాస్టర్ గారు చెప్పావా? నేను చెప్పలా. ఆయన తెలుసా? మరి ఎవరో ఒకరు చెప్పేసి ఉంటారేమో. చూడండి, ఆత్మ నడిపింపుతో బోధించే వాక్యాలు అది అర్థం కావు చాలా మందికి. అది దేవుల్లో ఉన్న వారికి మాత్రమే, ప్రార్థించే వారికి మాత్రమే, దేవుని సంబంధించిన వారికి మాత్రమే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మనుషుని సంతోషపెట్టి బోధ చేయాలంటే నువ్వు తాగిన దేవుడిని దీవిచ్చేస్తాడు, నువ్వు విగ్రహారాధన చేసిన దేవుడు దీవిచ్చేస్తాడు. ఆ మాటలు చెప్తే అప్పుడు ఓహో బాగుంది, వాక్యం బాగుంది. అది మనుషుని సంతోషపెట్టు బోధ. ఇక్కడ చూడండి, పౌలు అంటాడు, మేము మనుషులు సంతోషపెట్టు వారం కాక హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమే బోధించుచున్నాము. ఎవరు ఎక్కడ పరీక్షిస్తారంటే మన దేవుడు మనల్ని, గట్టిగా చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి, హృదయములో. హృదయాన్ని పరీక్షించే దేవుడు, హృదయాన్ని పరీక్షించే దేవుడికి మేము భయపడతా ఆయన్ని సంతోషపెట్టేటట్టుగా మేము ఏం చేస్తున్నామో బోధిస్తున్నామంటాడు. ఏమండి, ఒకవేళ మనుషులు సంతోషపెట్టే వాళ్ళని బోధిస్తే సంఘము బలంగా కట్టబడదు, వాళ్ళ కుటుంబము బలంగా, విన్న వాక్యం ఎవరైతే విన్నారో ఆ కుటుంబం బలంగా కట్టబడదు. రెండోది, ఆ వ్యక్తి కూడా బలంగా రేపు గట్టిగా. కేరళ వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు బోధించిన బోధ కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని తరాలు ఉపయోగపడింది. అంత కఠినంగా బోధించారు అన్నప్పుడు. కేరళ వాళ్ళు ఈరోజు చూడండి, ప్రపంచ దేశాలు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు, భూమి మీద పలానా దేశం ఉందంటే అక్కడ లేకుండా ఉండరు. ఈవెన్ వాళ్ళు ఆ దేశాలు వెళ్ళినా బలంగా నిలబడి, బలంగా దేవుని సంఘం విషయంలో కానీ బలంగా ఉన్నారంటే, ఒకప్పుడు మొదటి తరంలో వాళ్ళు నేర్చుకున్న బోధ, తోమా వచ్చి వాక్యాన్ని నేర్పించి వెళ్ళిపోయాక దైవజనులు సంఘాలు కట్టి బలంగా బోధించిన వాళ్ళ బోధ ఇప్పుడు మీరు శామ్యూల్ గారు ఎన్ని తరాలు అయిపోయిందండి అప్పటికిప్పటికి.
ఎంత బలంగా ఉన్నారు ఆయన. ఇంకోటి తెలుసా మీకు, పెంతెకోస్తు సంఘాల్లో కేరళలో గోల్డ్ పెట్టుకొని రాకూడదు తెలుసా చర్చికి. మీసం గడ్డాలు పెట్టుకొని మొగలు రాకూడదు తెలుసా. ఉంటే 2 మీసాలు గడ్డం 2 ఉండాలి, లేకపోతే 2 ఉండదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు ఉండకూడదు. మనకి బంగారం మీద మన మనసుతో సంఘానికి రాకూడదు. అంత కఠినంగా ఉంటారు వాళ్ళు. బోధ విషయంలో ఇది చేయకూడదు అంటే సంఘం విశ్వాసం చేయకూడదు అంతే. అంత కఠినంగా వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి సంవత్సరాలు కాదు తరాలైంది. ఎన్ని ఏమైనా తరాలు మారినాయి కానీ వీళ్ళల్లో బలం మాత్రం ఏమలా గట్టిగా తగ్గలేదండి. ఎందుకో తెలుసా, అప్పుడు నేర్పించిన వాళ్ళు మనుషులు సంతోషపెట్టి బోధ నేర్పించాల, దేవుని సంతోషపరచు బోధ నేర్పించారు. గట్టిగా హల్లెలూయా. ఈరోజు మనుషులు సంతోషపెట్టు మాటలు కాదు మనం మాట్లాడాల్సింది. మనుషులు సంతోషపెట్టు ఆ వాక్యాలు కాదు బోధించాల్సింది. హృదయములను పరీక్షించు. చెప్పండి ఆ మాట గట్టిగా. హృదయములను పరీక్షించు. దేవునికి మేము ఏం చేస్తున్నాము? భయపడుతున్నాం అంటున్నాడు పౌలు. అదో దేవుణ్ణి, ఆ దేవునికి మేము భయపడుతూ ఆ దేవుని గురించి మేము ఏం చేస్తున్నాము? బోధిస్తున్నాము. ఏం చేస్తున్నాం? బోధిస్తున్నాం. చూడండి తర్వాత మన వాక్యం చూద్దాం, 5వ వాక్యం చూద్దాం. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. పౌలు చూడండి అంటున్న మాట చూద్దాం ఒకసారి. మేము ఇచ్చకపు మాటలు గాని సంఘంలో ధనాపేక్షను కప్పిపెట్టే వేషం గాని ఎన్నడూ ఏం చేయలా? వినియోగించలా. ఏం చేయలేదు? వినియోగించలా. నేను చెన్నైలో ఒక చర్చ్ ఉంటుంది, చెప్పాను మీకు 2-3 సార్లు. అక్కడ ఈ స్టువర్ట్పురం దొంగలు, మన ఆంధ్రాలో చాలా ఫేమస్ అయిన స్టువర్ట్పురం. ఎంత భయంకరం దొంగలంటే వీళ్ళు ట్రైన్ 160 స్పీడ్ వెళ్తున్నా క్షణాలు ఎక్కేస్తారట. మరి ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు కానీ నేను బైబిల్ కాలేజ్ చదువుకునేటప్పుడు చెన్నై నుంచి విజయవాడ వెళ్తుంటే మధ్యలో స్టువర్ట్పురం వస్తుంది. ఆ ఒంగోలు దరిదాపుల్లో వస్తుంది. టీసీ చెప్పేవాళ్ళు అప్పుడు, స్టువర్ట్పురం వస్తుంది, తలుపులు వేసేసేయండి, కిటికీలు వేసేసేయండి. అంత భయంకరమైన గజ దొంగలు వీళ్ళందరూ. మనం ఇక్కడే పడుకొని ఉంటామంట, ఇక్కడ అలాగ మొత్తం పెద్ద హోల్ చేసుకుని వచ్చేస్తాం లోపలికి. అసలు సౌండ్ కూడా రాదంట. వాళ్ళు సుత్తితో కొట్టిన సౌండ్ కానీ అసలు సౌండ్ రాదంట. మనం అక్కడే అంత, ఈవెన్ మన ఆంధ్రాలో ఎవరికి భయపడనంతగా ఈ స్టువర్ట్పురం వాళ్ళకి జనాలు భయపడిపోతారు. పోలీసు వాళ్ళు కూడా లోపలికి స్టువర్ట్పురం లోపలికి వెళ్ళడానికి అసలు అంత ధైర్యం చేయాలి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంత భయం. అలాంటి వారిలోకంట దేవుని వాక్యం వెళ్ళింది. అలాంటి ఊరి గురించి తెలుసుకున్న ఒక మిషనరీ అక్కడికి వెళ్ళి సేవ చేస్తే ఈరోజు ఆ ప్రాంతంలో వాళ్ళందరూ మారిపోయి ఇప్పుడు దేవుని కృపలో ఆ ఊరి పేరు ఏంటో తెలుసా? సువార్తపురం. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ పురం అది? సువార్తపురం అయిపోయింది. ఇప్పుడు మీరు కావాలంటే యూట్యూబ్ చూడండి, మీకు దొరుకుతాయి అవన్నీ. వాళ్ళు సాక్ష్యాలు ఇస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ దొంగతనాలు 90% అందరూ మానేశారంట. మానేసేసి ఇప్పుడు అందరూ శాస్త్రవేత్తలు అయ్యారంట. అక్కడ దేవుని వాక్యం మనలోకి వెళ్తే, హృదయంలో పరీక్షించే దేవుని కనుక మనం ఆలోచన చేస్తే, ఆ వాక్యాన్ని మన హృదయంలో పెడితే మన జీవితాన్ని, మన తలంపుల్ని మార్చి ఉన్నత స్థితిలో పెడతాడు ఆయన. హల్లెలూయా. చూడండి ఈ వీరు కొంతమంది ఏం చేశారంటే చెన్నై వెళ్ళి ఒక ప్రాంతంలో సెటిల్ అయ్యారు. విల్లివాకం అంటారు ఆ ప్రాంతాన్ని, విల్లివాకం. ఆ విల్లివాకం దగ్గర ఒక తెలుగు సంఘం స్టార్ట్ చేశారు పాస్టర్ గారు. వీళ్ళు పొద్దున్నే వీళ్ళందరూ పనికి వెళ్తాం, మనందరం మామూలుగా మన వాళ్ళందరూ పనికి